మదన్ డోర్ క్లోజ్ చేసినా ఇంకా షాక్ నుండి బయటకు రాని సిరి ఆమె పెదవుల మీద అతని పెదవులు నిలిచినట్టుగా అనిపిస్తుంటే అద్దంలో చూసి లిప్స్ తడుముకుంటూ నేనింకా బ్రష్ కూడా చేయలేదు అని ఏడుపు మొహం పెట్టుకొని అతని బిహేవియర్ అర్థం కాక జుట్టు పట్టుకొని పావుగంట టైం వేస్ట్ చేస్తుంది. సరియు కడుపు మీద తల పెట్టుకొని బుద్ధిమంతుల్లా నిద్రపోతున్న సతీష్ లేవగానే కళ్ళు ఎదురుగా చీర కారణంగా నాభి కనిపిస్తుంటే సరియు వైపు ఓసారి చూసి నడుముని చుట్టుకుంటూ బొడ్డు మీద పెదవులు నిలుపుతాడు. అతని మీసాలు గుచ్చుకునేసరికి సతీష్ చెంప మీద చెయ్యి వేసి పక్కకు నెట్టడానికి ప్రయత్నిస్తూ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. ఈసారి అతన్ని పంటి గుట్టు ఘాటుగా దిగడంతో అరుస్తూ నిద్రమత్తుని పూర్తిగా వదలగొట్టుకుంటుంది. సరియు అరుపుని సగంలోనే సతీష్ అతని చేతులతో ఆమె నోటిని మూసి అడ్డుకుంటాడు. బావా అరవకు, పక్కనే నీ రెండో బావున్నాడు. వింటే ఇక్కడి నుంచి మనల్ని ఇలా చూసి గెంటేయగలడు. సతీష్ చేతిని కిందికి దించుతూ మనల్ని ఎందుకు బయటకు పంపిస్తాడు, డబ్బులు ఇచ్చి ఉన్నాం అంటుంది కోపంగా. అవునులే అంటూ కొరికిన చోట మరోసారి పెదవులు నిలిపేసరికి సరియు గొంతుకి బ్రేక్ పడుతుంది. ఏయ్ వాగుడు పిట్ట, ఏదో ఒకటి మాట్లాడవే అని ఆమె పక్కన విష్ణుమూర్తి పోజిచ్చాడు. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని కంగారుగా బెడ్ దిగిపోతున్న ఆమెకు మరోవైపు చెయ్యి అడ్డు పెట్టి మాట్లాడమంటే వెళ్ళిపోతున్నావెందుకు, నువ్వు ఎందుకు నిన్న ముద్దు పెట్టావు, ముద్దొచ్చావు పెట్టుకున్నాను, ఫోర్స్ ఏమైనా చేశానా, లేదు, కానీ అలా పెట్టకూడదు, ఇప్పుడు కూడా అక్కడ ఇక్కడ పెట్టుకుంటున్నావు, తప్పు అంటుంది మొహం మరోవైపు తిప్పి. ఇండియా వెళ్ళగానే ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నా, మళ్ళీ మన ఇద్దరం మన పెళ్లితోనే కలుస్తాం, అందుకే క్లోజ్గా ఉన్నాను అని సతీష్ లేవడంతో అతని కాలర్ పట్టి తన మీదకు లాక్కుంటూ నన్ను కూడా తీసుకొని పో అంది బాధగా. పెళ్ళయ్యాక నాతోనే ఉంటావుగా, అప్పటి వరకైనా నన్ను సింగిల్గా ఎంజాయ్ చేయి. నువ్వు కుదరదు, నువ్వు నాతోనే ఎంజాయ్ చేయాలి, ప్లీజ్ బావా, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో, మెంటల్ చిన్నపిల్లలా బిహేవ్ చేయకు, పెళ్ళి అయ్యాక నాతో ఉంటావు, అర్థమవుతుందా అని సతీష్ సీరియస్గా అనేసరికి అతన్ని ఇంకాస్త దగ్గరగా లాక్కొని ముఖం పక్కకు తిప్పుకుంది. సరియు లుక్ ఎట్ మీ, చూడరా అని సున్నితంగా ఆమె చెంప మీద చేతిని పెట్టి తన వైపుకు తిప్పుకుంటూ సిరిను నువ్వే జాగ్రత్తగా చూసుకో, సరేనా. సిరి ఆ శాడిస్ట్ బావ ఇద్దరు నిజంగానే డివోర్స్ తీసుకుంటారా, వాడు డెసిషన్ మార్చే టైప్ కాదు సరియు, ఒకవేళ నిజంగానే సిరిని వదిలేస్తే తనని మనమే జాగ్రత్తగా చూసుకుందాం. మదన్ హెల్త్ విషయంలో అయితే ఆ డాక్టర్ను నేను డైరెక్ట్గా కలిసి బెస్ట్ అనిపిస్తే ధీరజ్కు చెప్తాను. అంటే విడిపోతారని క్లారిటీగా ఉన్నావా, నేను జస్ట్ క్లారిటీ తెచ్చుకుంటున్నా, ఏం జరిగినా యాక్సెప్ట్ చేయాలి, మనం ఏదో చెప్పగానే మదన్ మారిపోవడానికి చిన్నపిల్లాడు కాదుగా, గాట్ ఇట్, ఎస్, అయితే వదులు, ఇప్పటికే ఏదో చేస్తున్నానని ఏడుస్తున్నావు అని నవ్వుతాడు. నీలో ఇన్ని యాంగిల్స్ ఉంచుకొని రొమాన్స్లో ముద్దపప్పులా బిహేవ్ చేశావు ఎందుకు బావా, ఏంటే అంత మాట అన్నావు అని సిరికోపంగా సరియు మెడ మీద చేతిని పెట్టి ఆమె బొగ్గపై పంటిఘాటు పెడతాడు. అబ్బా ఈ కొరకడాలు ఎక్కడ నేర్చుకున్నావు అని అతని కాలర్ వదిలి బుగ్గ రుద్దుకుంటుంది. ఇలాంటివి ఆటోమేటిక్గా వచ్చేస్తాయిలే, ఎవరో నేర్పించక్కర్లేదు, మాత్రం నిన్నటి నుండి చాలా హార్డ్గా ఉన్నావే, ఒక్కసారి ఫుల్ హగ్ ఇచ్చేస్తే వదిలేస్తా అంటూ బెడ్ మీదకి దొర్లి సరియు తన మీదకు తెచ్చుకొని నడుము మీద చీరని పూర్తిగా కిందికి దించుతూ ఓ చేతిని అక్కడే పట్టి మరో చేతిని తల వెనుక పెడుతూ ఇద్దరి అదరాలు కలిపేస్తాడు. డిగ్నిటీగా ఉండే వ్యక్తి నాలుగు గోడల మధ్య తనతో మాత్రమే ఇలా ఉండగలడని అప్పుడే ఆమెకు తెలుస్తుంటే మత్తుగా కళ్ళు వాల్చేసి ముద్దుతో జత కలుపుతుంది. నిమిషాల పాటు కొనసాగిన అదరచుమ్మనం నాలుకలతో పోటీ పడగా ఆమెను బెడ్ మీదకి చేర్చి ఎద మీద పైటను విప్పి పరువాలను చూస్తూ పెదవులు వదిలి నుర్రిపైన ముద్దు పెడతాడు. ఆయాసంతో ఊగిపోతున్న సతీష్ వదలడం నచ్చకపోతే బావా అని మత్తుగా పిలుస్తుంది. ఏంటి అన్నాడు లోపల ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని బయటకు నవ్వుతూ. మెస్సీగా ఉన్న అతని జుట్టుని సరిచేస్తూ ఏం మాట్లాడాలో తన ఫీలింగ్స్ ఎలా వ్యక్తపరచాలో తెలియక సతీష్ చేతిని నడుము మీద పెట్టుకొని అతని ఎదకు తల ఆంచుకుంది. అప్పటికి సరియు ఇబ్బంది పడుతుందేమో అనుకున్న సతీష్ తన ఫీలింగ్స్ అర్థమయ్యి పైటను భుజం మీద వేసి పెళ్లికి ముందు నన్ను ఫాదర్ చెయ్యకే అంటాడు నవ్వుతూ. నువ్వే స్టార్ట్ చేశావు, నేను కాదు అంటుంది ఏడుపు ఆపుకుంటూ. సరియు ఇప్పుడు ఏమైంది, సగంలో వదిలేశావు, నాకేదోలా ఉంది, పిచ్చిదానా స్నానం చెయ్యి, వేడి తగ్గుతుందని సరియుని ఎత్తుకెళ్ళి వాష్రూమ్లో దించి బయటకు వచ్చేస్తాడు. సంజు టేబుల్ మీద ఆరెంజ్ ఫైల్ పెట్టాను, ఎక్కడుందో చూసావా అని వెతుకుతూ అడుగుతాడు ధీరజ్. ఆమెకు వినపడినా మాట్లాడటం ఇష్టం లేక బాల్కనీలో వాక్ చేస్తూ ఉంటుంది.
దాదాపు గంట సేపు వెతికి ఎక్కడుందో కనబడకపోతుంటే పెరిగిపోతున్న టెన్షన్కు బీపీ తెచ్చుకొని బెడ్ మీద కూర్చుండిపోతాడు ధీరజ్. అప్పుడే అతని ముఖం మీద ఫైల్ పెట్టి ఎటో చూస్తూ నిలబడుతుంది సంజన. 3 months అయ్యాక చెకప్ ఉంటుంది సార్, ఇప్పుడు చెక్ చేయడం కుదరదు అంది డాక్టర్. నాకు ఆ విషయం తెలీదు అనుకుంటున్నారా? తను ప్రెగ్నెంట్ ఆర్ నాట్ కన్ఫర్మేషన్ కోసం వచ్చాను. బేబీని క్యారీ చేయగలదో లేదో తెలుసుకోవడానికి కాదు. డూ ఇట్ ఫాస్ట్ అంటాడు విసుగ్గా మదన్. నేను ప్రెగ్నెంట్ అంటే నమ్మరేంటి అని మళ్ళీ సిరి గొడవ మొదలుపెట్టగా ఆమె నోట్లో క్యాండీ పెట్టేసి సైలెంట్గా ఉండవే అని కసురుతాడు. మదన్ కోపానికి సిరి నోరు మూసి, ఈ ప్రెగ్నెంట్తో మిమ్మల్ని డివోర్స్ నుండి ఆపుతా, చూస్తూ ఉండండి అని తనలో తానే అనుకుంటుంది. బ్లడ్ టెస్ట్తో పాటు యూరిన్ టెస్ట్ కూడా చేసి గంట తర్వాత ఇద్దరి చెవిన ఆమె ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసి గుడ్ న్యూస్ పడేస్తుంది డాక్టర్. థ్యాంక్స్ అని సిరి చేయి పట్టి అక్కడి నుండి బయటకు లాక్కొచ్చేస్తాడు. అబ్బా, ఇప్పుడైనా మెల్లగా తీసుకెళ్ళొచ్చుగా. నా ఇష్టం. ఇప్పుడు ఎవరి మీద ఇష్టంతో తీసుకెళ్తున్నారు? మదన్ సిరి వైపు చురుగ్గా చూడడంతో తల దించేసి, అత్తమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పనా అని నెమ్మదిగా అడిగింది. నిజంగా చెప్పనా? నాకు రిపీట్ చేయడం ఇష్టం ఉండదు అని అన్నాడు. అతని చెయ్యి పట్టి ఆపుతూ, బేబీకి ఫాదర్గా ఎప్పుడు ఉంటారు కదా అని అడుగుతుంది. అన్నాడు క్యాజువల్గా. నిజంగానా అని సిరి సంతోషంతో మదన్ చుట్టూ చేతులేసి హత్తుకోగా, బేబీకి ఫాదర్గానే ఉంటానని అన్నాను, నీకు హస్బెండ్గా కాదు ఆమెని దూరం చేసి. అంటే అంటే ఇంకా అర్థం కాలేదా? నేను ముందే చెప్పానుగా నీకు పెళ్లి ఫిక్స్ చేయాలని. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను డాక్టర్ని కలుస్తానని. డీల్ ఉందిగా, మర్చిపోవద్దు. మనమిద్దరం ఎప్పటికీ ఒకటి కాలేము. మరి మార్నింగ్ ఎందుకు కిస్ చేశారు? క్యూట్గా కనిపించావు, చేశాను. సిరిలో ఓపిక నశించిపోతుంటే డివోర్స్ ఇచ్చేశారుగా. ఏ రైట్ ఉందని నన్ను ముట్టుకుంటున్నారు? క్యూట్గా కనిపించే అందరు అమ్మాయిలు అలాగే ముద్దులు పెట్టుకుంటారా అని అడుగుతుంది కోపంగా. నీతో పాటు నీ మెడలో ఉన్న తాళి కూడా క్యూట్గా కనిపించింది అని మనసులో అనుకుంటూ నా ఇష్టం అని కేర్లెస్గా అంటాడు. రోజు రోజుకి నా మనసు పూర్తిగా విరిచేస్తున్నారండి. బేబీకి ఫాదర్గా ఉంటారు కానీ భార్య అక్కర్లేదా? లాజిక్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారా? ఈ జన్మలో నేను రెండో పెళ్లి చేసుకోను. మీకు ఏమైనా అయితే మీతో పాటు ఈ 2 ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి అనేసరికి మదన్ చెంపదెబ్బకు వెనకున్న కుర్చీలో పడుతుంది. ఇన్నాళ్ళుగా సిరి తనతో ప్రేమలో పడకూడదని అంత కఠినంగా ఉండేవాడు. ఏదో ఒక రోజు విషయం తెలిస్తే తను గిల్టీగా ఫీల్ అయ్యి ఏదో ఒకటి చేసుకుంటుందేమో అని భయం కూడా ఉండేది. కానీ సిరి మాటలకు ఒకవేళ తనకి ఏదైనా జరిగితే నిజంగానే ఆ పిచ్చి పని చేస్తుందేమో అని ఇప్పుడు మాటల ద్వారా అనిపిస్తుంటే ఆపుకోలేని ఆవేశం. కుర్చీలోనే ముడుచుకొని కూర్చొని ఏడుస్తున్న సిరి పక్కన తాను కూడా కూర్చుంటూ, నువ్వెంత ఏడ్చినా నా డెసిషన్ మారదు. నేను చచ్చినా అనవసరమని అనుకుంటే సెకండ్ మ్యారేజ్కి ఒప్పుకోవు అంటాడు ఫీలింగ్లెస్గా. అమ్మయ్య, మిస్ అయిందని ఎంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్స్ సంజు అని లేచి ఆమెను హత్తుకుంటాడు. నిమిషం పాటు అతను కౌగిల్లో ఉండిపోతుంది. ఎందుకో తనకి ధీరజ్ ముట్టుకున్నా సారంత కోపం కలగట్లేదు. ఆ సంఘటన గుర్తుకు వస్తేనే అతని మీద కోపంతో పాటు అసహ్యం కూడా కలుగుతుంది. ధీరజ్ కౌగిలి వదలడంతో అక్కడి నుండి మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. ఎందుకో మనసంతా అలజడి. అతని బాధ ఆమె చూడలేకున్నా ఇంకా ఎక్కువ బాధ పెట్టమని తన మెదడు చెప్తుంది. ఎక్కువ ఆలోచించడంతో కాస్త తలపోటుగా అనిపించి లోపలికి వచ్చేసరికి ధీరజ్ ఫైల్స్ చూస్తూ టెన్షన్గా కనిపించాడు. ఏమైంది అని మెల్లగా అడుగుతూ బెడ్ మీద కూర్చుంది. మీ అన్నయ్య ఇక్కడ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. దానికి సంబంధించిన అప్రూవల్ సంజు. మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నా ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని మరోసారి ఫైల్ మొత్తం తిరిగేస్తాడు. కాసేపటికే ప్రాబ్లం అర్థమయ్యి మదన్కు కాల్ చేశాడు ధీరజ్. అతను సిరిని తీసుకొని హాస్పిటల్లో ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయడు. ధీరజ్కు కంగారు ఎక్కువైపోవడంతో, సంజు నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, నేను బయటకు వెళ్ళొస్తానని లేచి నిలబడి వాచ్ పెట్టుకుంటూ అంటాడు. ఇంతలో డోర్ బెల్ మోగడంతో ఆమె రూమ్లోనే ఉండమని చెప్పి డోర్ ఓపెన్ చేయడానికి ధీరజ్ వెళ్ళడంతో ఎదురుగా 4 ఫారెన్ రౌడీస్ గన్స్తో నిలబడి ఉంటారు. ఏ మ్యాన్ హూ ఆర్ యూ అని సీరియస్గా అడిగాడు ధీరజ్. మేము ఎందుకు వచ్చామో ఈ పాటికి నీకు తెలిసి ఉంటుంది. గివ్ మీ గవర్నమెంట్ అప్రూవల్ ఫైల్. అది లీగల్గా మాకు దక్కింది. మీరే మా సైట్ నుంచి తప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నందుకు క్యాప్స్కు ఇన్ఫామ్ చేస్తాను. న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా వెళ్ళిపోండి అని కంగారుగా ధీరజ్ మొబైల్ బయటికి తీసేంతలో అతని చేతిలో నుండి ఫోన్ లాక్కొని కింద పడేసి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తారు రౌడీస్. సంజు ఎక్కడ వస్తుందేమో అని ధీరజ్లో పెరిగిపోతున్న భయం.
సెర్చ్ ఫైల్ అని గన్ తిప్పుతున్నవాడు మిగిలిన వాళ్ళకి ఆర్డర్ వేసి వెతకమని పంపిస్తాడు. సంజన ఉన్న రూమ్ డోర్ ఓపెన్లోనే ఉండడంతో ధీరజ్ రౌడీస్ మాటలు విని ఫైల్ బాల్కనీ మొక్కల వెనక దాచి మళ్ళీ బెడ్ మీద కూర్చుంటుంది. నలుగురు రౌడీలు ఇల్లంతా అల్లకల్లోలం చేసి ఫైల్ దొరకకపోయేసరికి సంజన జుట్టు పట్టుకొని హాల్లోకి లాక్కొస్తూ ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆమెకు అప్పటికే షెడ్యూజింగ్ భయం ఉండడంతో రౌడీల చేతులు తగులుతున్నంతసారి గట్టిగా అరుస్తూ అక్కడి నుండి పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. ధీరజ్ను కట్టేసి ఉండడంతో అతను లేవలేక మీకు కావాల్సింది ఇస్తాను, తనని వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కనీసం తనని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్న ధీరజ్కు ఆ క్షణం మదన్ కష్టం కంటే సంజనానే ఎక్కువ అనిపించింది. సంజనాని బాధగా చూస్తూ రూమ్లోకి వెళ్ళి ఫైల్ కోసం చూడగా అది కనపడకపోయేసరికి టెన్షన్గా మళ్ళీ హాల్లోకి వస్తాడు. ధీరజ్ చేతిలో ఫైల్ లేకపోవడంతో మరోసారి సంజనాని ముట్టుకోవడానికి చూసిన రౌడీ తలని ఫ్లవర్ వాస్తో బద్దలు కొట్టగా మిగిలిన ముగ్గురు ఒకేసారి ధీరజ్ మీద దాడి చేయడంతో పూర్తిగా గాయపడతాడు. నా సుఖం కోసం మీరు చనిపోవాలనుకుంటున్నారంటే మీది ఎంత మంచి మనసు అర్థమవుతుందని విరక్తిగా నవ్వి అతని పక్క నుండి లేచి నిలబడుతుంది సిరి. ఎస్ సార్, నువ్వు ఆన్సర్ ఇవ్వకుండానే లేస్తున్నావు, ఏదో ఒకటి చెప్పు అన్నాడు మదన్ కూడా లేస్తూ. నా బేబీ పుట్టేటప్పటికి మీరు పూర్తిగా క్యూర్ అయిపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను. నేను డాక్టర్ని కలుస్తానని అన్నాను కానీ క్యూర్ అవుతుందని చెప్పానా? ముందే పెళ్లి చేసుకోవాలి. సిరి కళ్ళు మదన్ కళ్ళలోకి చూస్తుంటే ఆ మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారో అన్న ప్రశ్న మెదడుని కుదిపేసి మనసుని చంపేస్తుంది. ఆమె వైపు చూడలేక మొహం తిప్పేసి దిక్కులు చూస్తాడు. ఆ క్షణం ప్రేమ మీద పెంచుకున్న నమ్మకం, అతని మీద పెట్టుకున్న ప్రాణం కనుమరుగైపోతుండగా మదన్ని సూటిగా చూస్తూ ఎదురుగా వస్తున్న సతీష్ దగ్గరకు వెళ్ళి హత్తుకుంటూ బావా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది సిరి. సతీష్ చేతిని చుట్టుకొని ఉన్న సరియు చెయ్యి అతని నుండి దూరం అవ్వగా సిరి ఏడుపు ఎందుకు అర్థం కాక ఆమె చుట్టూ చేతిని వేసి ఏమైందిరా, హాస్పిటల్కి వెళ్తున్నానని మెసేజ్ చేశావు, ఎందుకో చెప్పలేదు, బాగానే ఉన్నావా అని మదన్ని చూస్తూ అడిగాడు. చెప్పు బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటున్న సిరిని వెనక్కి లాగి నువ్వు వీడిని చేసుకోవడానికి వీల్లేదు అంటాడు మదన్. మదన్ చేతిని విసిరి కొట్టి నువ్వు కాస్త దూరంగా ఉండి మాట్లాడతావా, ఏ హక్కుతో మాట్లాడుతున్నావు అని అరుస్తుంది సిరి. అందరూ తమ వైపే చూస్తుండడంతో సతీష్ సిరిని కూల్ చేస్తూ ఏమైందిరా, ఇక్కడ ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగాడు. నేను ప్రెగ్నెంట్ బావా, ఈ మనిషి నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటున్నాడు, చేసుకోకపోతే డాక్టర్ని కలవడంట. వాడి పిచ్చి మాటలు విని ఏడుస్తున్నావా? డివోర్స్ ఇచ్చేసావుగా, ఇక వదిలేసిరి, మనం ఇండియా వెళ్ళిపోతున్నాం, ఇక్కడి నుండి పద అని సిరి భుజం చుట్టూ చెయ్యేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు సతీష్. ఒంటరిగా మిగిలిన మదన్ చేతిలో సిరి ప్రెగ్నెన్సీ కిట్ వణుకుతుంటే శూన్యంగా మారిన అతని ఆలోచనలకు గమ్యం అనేదే లేకుండా పోతుంది. హాస్పిటల్ నుండి బయటకు వచ్చి కారు స్టార్ట్ చేశాడు అతను. సుమారు గంట వరకు దారి తెలియని దారుల్లో తిరిగి అలసిన గుండెకి అలుపొస్తున్న ఆలోచనలకు ఒక్కసారిగా స్టీరింగ్ వదిలేసి కళ్ళు మూసుకున్నాడు. అందమైన జ్ఞాపకాల చాటున భాస్కర్ గారు, తన పేరెంట్స్, నవ్వుతున్న సిరి ముఖం, అల్లరి చేస్తున్న సంజన, గొడవ పడుతున్న విక్రమ్ సతీష్లను చూసి చిన్నగా నవ్వుకున్నాడు విక్రమ్. 16 ఏళ్ల తర్వాత సతీష్ మదన్ల జీవితంలోకి వచ్చాడు అతను. ఒకే స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తున్న మదన్ సతీష్లను చూసి అనుమతి లేకుండానే స్టేజ్ మీదకు ఎక్కి ఆ ఇద్దరితో కలిసి స్టెప్స్ వేసి ప్రేక్షకులతో పాటు స్టేజ్ మీద ఉన్న వారిని కూడా షాక్కు గురి చేశాడు. మధ్యలో ఇన్వాల్వ్ అవడం మదన్కు నచ్చకపోయినా సతీష్ ఇంప్రెస్ అవుతాడు. కొన్ని రోజులకే కాలేజీలో సతీష్ విక్రమ్ ఇద్దరు స్నేహితులు అవడంతో సతీష్ ఎక్కడ దూరం అయిపోతాడేమో అని ఇన్సెక్యూర్ ఫీల్ అయిన మదన్ సతీష్ విక్రమ్లను విడదీయడానికి ఇద్దరి మధ్య గొడవలు క్రియేట్ చేసి ఒంటరిగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ సమయంలో ఇంకోసారి సతీష్కి కలవకంటూ మదన్ స్ట్రిక్ట్గా ఓ పంచ్తో వార్నింగ్ ఇవ్వడంతో ఇంటి వరకు వెళ్ళిన ఆ మ్యాటర్కు అమ్మాయి కోసం గొడవలు పడే వయసులో అబ్బాయి కోసం గొడవ పడిన కొడుకుని చూసి తల కొట్టుకుంటారు మదన్ పేరెంట్స్. ఆ రోజు నుండి విక్రమ్ సతీష్తో దూరం మెయింటైన్ చేయక సతీష్కి కూడా నాతో తప్ప ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకని కమాండ్ చేసి తన పని తాను చూసుకుంటాడు. ముగ్గురు జీవితాలు 1 సంవత్సరం కాలం పాటు ముందుకు కొనసాగగా ఓ రోజు సతీష్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు తనకి ఎదురుగా వెహికల్ రావడం గమనించక 1/2 ఇంచు దూరంలో ప్రాణం కోల్పోతాడు అనగా మదన్ కాపాడటానికి అడుగు ముందుకు వేసేంతలో విక్రమ్ సతీష్ను కాపాడి చెయ్యి విరగ్గొట్టుకొని హాస్పిటల్ బెడ్ ఎక్కుతాడు. ఆ క్షణం మొదలైంది మరోసారి ముగ్గురు స్నేహం. అందులో ఈర్ష్య, అసూయ లేవు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు వెళ్తారు. విక్రమ్ సతీష్ల మధ్య గొడవలు పెట్టడం మాత్రం మానడు మదన్.
మదన్తో కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇంకొకరితో పరిచయం చేసుకుంటే కొట్టడానికి కూడా వెనుకాడడు. ఇన్నాళ్ళుగా సతీష్ ఒక్కడే అతని ప్రేమలో తడిచి ముద్దయిపోతుంటే విక్రమ్ కూడా తోడవడంతో కష్టంగా ఇష్టంగా రోజులు ముందుకు కొనసాగిస్తారు. మంత్స్ పాసింగ్. మదన్కు చిన్నప్పటి నుండి రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడంతో కొన్ని ప్రయోగాలు చేసి కంటి చూపుకు సంబంధించిన కెమికల్ను కనుక్కొని ముందుగా సతీష్ విక్రమ్లకే చెప్తాడు. తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫీసర్స్కు చూపించడానికి సిద్ధంగా ఉంచమన్నాడు. కానీ ఆ విషయం తెలుసుకున్న ప్రైవేట్ ఆఫీసర్స్ విక్రమ్ని అడ్డు పెట్టుకొని కెమికల్ ఫార్ములా కోసం అడిగినా అతను నోరు విప్పకపోయేసరికి కాలేజ్ ఫెస్టివల్ నాడు ముగ్గురు ఆఖరిసారిగా డ్యాన్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత విక్రమ్ గర్ల్ ఫ్రెండ్ దివ్యకి డబ్బు ఆశ చూపించి అతన్ని ప్రైవేట్గా పిలిపించి ఫార్ములా అడిగిస్తారు ఓ ప్రైవేట్ కంపెనీ మెంబర్స్. విక్రమ్ నాకు తెలియదని చెప్పగా ఇద్దరికి బ్రేకప్ జరుగుతుంది. అప్పటి నుండి డిప్రెషన్కు గురవుతాడు విక్రమ్. ఆ తర్వాత ప్రైవేట్ కంపెనీ ఇన్వెస్టర్స్ చీటింగ్ చేసి మదన్ దగ్గర నుండి తెలియకుండానే ఆ ఫార్ములా రాబట్టి విక్రమ్ ఇచ్చినట్టుగా ఫేక్ ప్రూఫ్ చూపించారు. విక్రమ్ ఆ విధంగా చేయడని మదన్కు నమ్మకం ఉండడంతో సైలెంట్గా ఉంటే సతీష్ మాత్రం కోపం ఆపుకోలేక లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను విక్రమ్, ఎందుకు ఆ విధంగా చేసావో చెప్పు అని కాలర్ పట్టుకుని అడిగాడు. సతీష్ నిజమే చెప్తున్నాను రా, ఫంక్షన్ టైంలో దివ్య వచ్చి అడిగింది కానీ నేను ఇవ్వననే చెప్పాను. నన్ను నమ్మరా సతీష్ అన్నాడు రిక్వెస్టింగ్గా. మన ముగ్గురికి ప్రిన్సిపల్కు తప్ప ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్పారని అనుకుంటున్నావు? కనీసం మా దగ్గరైనా నిజాన్ని ఒప్పుకోరా అని విసుగ్గా కాలర్ వదిలేశాడు. మదన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోతుంటే అతను కూడా అనుమానిస్తున్నాడేమో అన్న ఊహ కూడా తట్టుకోలేకపోతున్నాడు విక్రమ్. 12 hours దాటుతుంది అనగా విక్రమ్ సతీష్కు కాల్ చేశాడు. కోపంలో సతీష్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆగకుండా ఫోన్ కాల్స్ ట్రై చేస్తూనే ఉన్నాడు విక్రమ్. దాదాపు 50 సార్లు చేసి ఆఖరికి మదన్కు చేయగా లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు మదన్. నేను తప్పు చేయలేదని ఎలా నమ్మించాలరా మిమ్మల్ని అన్నాడు ఏడుస్తూ. వాడి మాటలు పట్టించుకోకరా, లివ్ ఇట్. మదన్ నిజంగా నేను మీకు నమ్మక ద్రోహం చేయలేదు, నన్ను నమ్మండి. సరే కానీ ఎక్కడున్నావు చెప్పు. నేను హోటల్ దగ్గర చాలా ఎత్తులో ఉన్నానురా, భయమేస్తుంది అని హోటల్ నేమ్ చెప్పాడు. అతని గొంతులో వణుకుకి మదన్లో చిరు చెమటలు మొదలవ్వగా విక్రమ్ నేను చెప్పేది విను, నీ తప్పేం లేదు అని అంటుండగానే కాల్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా రీచ్ అవ్వలేదు. చంద్రశేఖర్ గారి సాయంతో మదన్ ఆ హోటల్ దగ్గరకు చేరుకునేసరికి టాప్ బిల్డింగ్ పైన నిలబడి ఉన్నాడు విక్రమ్. చుట్టుపక్కల జనాలు ఉలిక్కి పడేలా ఆ రోజు మదన్ అరిచిన అరుపులు, ఏడ్చిన కన్నీరు ఎవరికీ తెలియదు. విక్రమ్ను కాపాడుకోవడానికి టాప్ ఫ్లోర్కు చేరుకున్న మరుక్షణం కళ్ళు ఎదురుగా విక్రమ్ కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను కూడా నీ దారిలోనే నడుస్తానని అస్సలు అనుకోలేదురా విక్రమ్, మనం ఇద్దరం త్వరలోనే కలుసుకోబోతున్నాం అంటూ ఇన్ని రోజులు సంతోషించాల్సిన సంఘటనలన్నీ తలుచుకొని సీట్ బెల్ట్ తీసేస్తాడు మదన్. అతని చేతుల్లో మాత్రం తమ ప్రేమకి పెరుగుతున్న ప్రతిరూపపు గుర్తు. స్టీరింగ్ కంట్రోల్లో లేకపోవడంతో కార్ అదుపు తప్పి ట్రాఫిక్ను ఇబ్బంది పెడుతుండగా ఏ భయం లేని అతని కళ్ళు సంతోషాన్ని మాత్రమే తరిస్తుండగా ఒక్కసారి ఎదురుగా వచ్చిన ట్రక్కుకు కార్ ఢీకొట్టి పల్టీలు కొడుతూ బ్రిడ్జ్ మీద నుండి కింద పడిపోతుంది. సిరి, నువ్వు నిజంగానే ప్రెగ్నెంటా? ఈ విషయం ఇప్పటి వరకు మాతో ఎందుకు చెప్పలేదే అని సంతోషంతో హత్తుకొని అడుగుతుంది సరియు. ఇబ్బందిగా సరియుని దూరం జరిపి, సారీ బావా, హాస్పిటల్లో అలా మాట్లాడకుండా ఉండాల్సింది, చాలా కోపం వచ్చేసింది, అందుకే అలా మాట్లాడాను, నీకు కూడా సారీ సరియు అంది సిరి. ఐ అండర్స్టాండ్ సిరి, అవన్నీ వదిలేయి, రేపే ఇండియా బయలుదేరుతున్నాం, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి. సిరి, నువ్వేం పని చెయ్యకు, అంతా నేనే చూసుకుంటా ఇక నుండి అని అక్కడి నుండి పరుగు తీసి రూమ్లోకి వెళ్ళిపోతుంది సరియు. బాధతోనే గొంతు దిగమింగుకుంటున్న సిరి సతీష్ వైపు చూడగా ఆమెను దగ్గరకు తీసుకునేంతలో సతీష్ని హత్తుకొని గట్టిగా ఏడ్చేస్తుంది సిరి. రూమ్లోకి వెళ్ళిన సరియు కూడా గోడకు ఆనుకొని అక్కడే కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు లేకపోతే సిరి ఉండలేందని తెలిసి శాడిస్ట్ బావా, నీ బిడ్డని నీ భార్యని కాదనుకొని ఎలా బ్రతుకుతావని అనుకుంటున్నావురా? నువ్వు ఎలాగో బ్రతికావే అనుకో, నువ్వు లేకుండా సిరి ఎలా ఉంటుందో ఆలోచించావా? నీకు సతీష్ బావ అంటే ఇష్టం ఉండదు కదా, ఆ సతీష్ బావతోనే సిరి పెళ్లి జరుగుతుంది, నీ కోరిక మేరకు సిరి పెళ్లి జరుగుతుంది, అది నీకు ఇష్టం లేని సతీష్ బావతోనే జరుగుతుంది. బావ కంటే మంచిగా ఎవరూ చూసుకోలేరు, ఈసారి తప్పుగా డెసిషన్ తీసుకోకూడదు. సిరి కూడా బావని పెళ్లి చేసుకోమని అడిగింది, బాధపడకే, నువ్వు కోల్పోయిన అన్ని సంతోషాలు నీకు దక్కుతాయి అంటూ నోటికి అడ్డుగా చేతులు పెట్టుకొని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతుంది సరియు. సిరి, నువ్వు ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? ఏడిస్తే నీ హెల్త్కు అస్సలు మంచిది కాదు అని ఆమె వెన్ను నిమురుతూ ఓదార్చుతాడు సతీష్.
నేను కాసేపు పడుకుంటాను బావా అని సతీష్ నుండి దూరమై అలవాట్లో మదన్ గదిలోకి వెళ్ళి బెడ్ మీదకు చేరుతుంది. జరిగిందంతా భాస్కర్ గారికి చెప్పడానికి సతీష్ మొబైల్ బయటికి తీయగా స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో మొబైల్ ఛార్జర్లో పెట్టేసి సరియు దగ్గరకు వెళ్తూ బట్టలు సర్దుతున్న ఆమెను వెనుక నుండి హత్తుకొని భుజం మీద గడ్డం మోపాడు. ఏమైంది బావా, సిరి బాగానే ఉందా? అస్సలు బాగోలేదే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడికి చెప్తే వాడు అర్థం చేసుకోవట్లేదు. నిన్న చూసావుగా ఎలా గొడవ పడ్డాడు. అయితే నిజంగానే ఇండియా వెళ్ళిపోతున్నామా? టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి బావా అని అతని చేతులు విడిపించి సతీష్కు ఎదురుగా తిరుగుతుంది సరియు. నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వకు, మార్నింగ్ చెప్పానుగా సిరిని వాడు కాకపోతే మనం చూసుకుందామని, ఇక మీదట మనమే చూసుకుందాం సరేనా అని ఆమెను హత్తుకున్నాడు. బావా, నువ్వు సిరిని పెళ్లి చేసుకోవచ్చుగా. ఏంటి, సిరి అంటే నీకు ఇష్టమే, తనకి కూడా ఇష్టమే. పెళ్లి చేసుకోండి బావా, లేకపోతే జీవితాంతం తను సింగిల్ పేరెంట్గా ఉండాల్సి వస్తుంది. సరియు, ఇది జోక్ చేసే సమయం. బ్యాగ్స్ ప్యాక్ చేయి, నాకు కాస్త వర్క్ ఉంది. వెనక్కి తిరిగిన సతీష్ని హత్తుకుంటూ, నేను జోక్ చేయడం లేదు, నిజమే చెప్తున్నా. సిరిను నువ్వు మాత్రమే చూసుకోగలవు, పెళ్లి చేసుకో అని ఏడుస్తుంది. అప్పటికే సతీష్ మనసు అగ్నిపర్వతంలో రగులుతుండగా కళ్ళలోకి చేరిన నీటిని అలాగే ఆపేసి ఆమె చేతులు విడిపిస్తూ, ఇంకోసారి ఆలోచించుకొని ఇండియా వెళ్ళాక చెప్పని అక్కడి